జై శ్రీరామ్. భక్త సులభుడు, భక్తవశంకరుడు, సులభ ప్రసన్నుడు అయినటువంటి మహాబలేశ్వర స్వామివారు అనుగ్రహించారు. సాక్షాత్తు గణపతి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివుని ఆత్మలింగానికి హరిద్వార్ నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్రమైన గంగాజలమును అనేక వేదమంత్రములతో అభిమంత్రించి అభిషేకం చేయడం జరిగింది. రుద్రాభిషేకము, బిల్వార్చన మహాబలేశ్వర స్వామికి అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. స్వామివారిని అనేక విధాలుగా ఆనందపరచడం జరిగింది. ప్రధానంగా అందులో గంగాజలం, హరిద్వార్ గంగను స్వామికి అభిషేకించటం విశేష ఫలప్రదం. స్వామివారు చాలా సంతోషిస్తారు. హరిద్వార్ గంగ పవిత్రమైనది, ఎన్ని సంవత్సరాలైనా పాడవదనమాట. అంత గొప్పది హరిద్వార్ గంగాజలం. అటువంటి పవిత్రమైన హరిద్వార్ గంగాజలముతో ఇన్ని విశేషాలు కలిసినటువంటి రోజున శివుని ఆత్మలింగానికి, గణపతి చేత ప్రతిష్ఠింపబడిన శివుని ఆత్మలింగానికి అభిషేకం చేయటం అనేది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం. మీరందరూ కూడా మీ మనస్సుని శివుని ఆత్మలింగం మీద లగ్నం చేశారు కాబట్టి మీరందరూ కూడా అక్షయ ఫలితాల్ని పొందారు. ఇక తామ్రపర్ణి గౌరీ అమ్మవారు ఆత్మలింగం వెనకాతల ఉంటుంది మహాతల్లి. ఆ అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంతో కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో చేయటం జరిగింది. ఈ ఆలయం ఆదిగోకర్ణం. ఈ ఆలయం చాలా విశేషమైంది. ఈ ఆదిగోకర్ణ సన్నిధి నుండి మిమ్మల్ని ఆశీర్వచనాన్ని అందిస్తున్నాను. మీకు స్వామివారిని కూడా చూయిస్తాను ఇప్పుడు. ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మహాబలేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. తామ్రపర్ణి గౌరీ మాతా ప్రసాద సిద్ధిరస్తు. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. శ్మశాన కాళీ మాతా ప్రసాద సిద్ధిరస్తు. భద్రకాళీ మాతా ప్రసాద సిద్ధిరస్తు. ఈ గోకర్ణ మహాక్షేత్రంలో ఈ దేవతలు చాలా ప్రధానమన్నమాట. కాశీ కన్నా గోకర్ణ క్షేత్రం చింతాకంత గొప్పది అని చెప్తారు. అటువంటి గొప్ప క్షేత్రం నుండి మీరు ఆశీర్వచనాన్ని అందుకున్నారు కాబట్టి మీకు అందరికి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఆచారాలు అనేక జన్మాలలో చేసినటువంటి పాపరాశి అంతా కూడా భస్మం అవుతుంది కోటి తీర్థం తల మీద చల్లుకున్నంత మాత్రాన. ఇక ఆత్మలింగం ప్రసాదాన్ని స్వీకరించడం విశేషం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని గోకర్ణ మహాక్షేత్రం నుండి ఆశీర్వదిస్తూ ఇప్పుడు ఒక్కసారి ఆది గోకర్ణం స్వామివారిని ఒక్కసారి దర్శించండి, చూపిస్తాను మీకు. ఇది అత్యంత విశేషమైనటువంటి ఆది గోకర్ణం. ఈ శివలింగం చాలా విశేషం. నీళ్లలో ఉంటుంది. ఈ శివలింగాన్ని దర్శించుకోండి. గర్భాలయంలో ఆత్మలింగం వీడియో తీయనివ్వరు కాబట్టి ఈ ఆది గోకర్ణేశ్వర స్వామిని దర్శించడం చేత మీరు ఆత్మలింగాన్ని దర్శించిన ఫలితాన్ని పొందుతారు. ఆత్మలింగ ఆవిర్భావం జరగక ముందు ఈ శివలింగం ఇక్కడ ఆవిర్భవించింది. అందుకు ఆది గోకర్ణేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ స్వామిని. ఈ స్వామి దర్శనం అత్యంత విశేషం. ఇక ఆత్మలింగం యొక్క గోపురాన్ని వీడియో తీస్తాను, మీకు తీసి చూపిస్తాను. ఒక్కసారి చూడండి భక్తితో. వీళ్ళంతా భక్తులు స్వామివారి దర్శనానికి నిల్చున్నారు. ఈరోజు సోమవారం కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇది ఆత్మలింగం గర్భాలయం, స్వామివారి గాలిగోపురం ఇది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇది గోకర్ణ క్షేత్రం ఆలయం ఈ విధంగా ఉంటుంది. హర హర మహాదేవ, శంభో శంకర. గణపతి చేత ప్రతిష్ఠించినటువంటి
ఆత్మలింగం ఆలయం ఇది. గర్భాలయంలో ఆత్మలింగాన్ని స్వామివారు ప్రతిష్ఠించారు. అది అత్యంత విశేషం. గణపతి చేత ప్రతిష్ఠింపబడటం విశేషం. ఇక ఆత్మలింగం స్పర్శనే విశేషం. సమస్త పాపరాశి కూడా భస్మం అవుతుంది. అటువంటి గోపురాన్ని దర్శిస్తున్నారు. హర హర మహాదేవ. జై శ్రీరామ్.